హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రేడర్ హంటర్. ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, మన ఇండికేటర్ ఎలా పనిచేసింది, మన ఇండికేటర్ రూల్స్ అన్నీ ఈ వీడియోలో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిన్న వీడియో చేయడం కుదరలేదు. నిన్నటిదే వాళ్ళది మార్కెట్ ఏం జరిగింది ఏంటన్నది క్లియర్గా మనం మాట్లాడుకుందాం. ఇదిగోండి మన ఇండికేటర్. ఇది ఓన్గా నేను బిల్డ్ చేసుకున్న ఇండికేటర్ అండి. మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే మనకి ఈ లైన్స్ అనేవి వచ్చేస్తాయి. ఇందులో మీకు ఈ గ్రీన్ లైన్ కాడి నుంచి మనది బయింగ్ జోన్. ఈ క్రూషియల్ పాయింట్ వస్తే ఈ క్రూషియల్ పాయింట్ కింద ఓపెన్ అవుతే మార్కెట్ పిఈ ట్రెండ్, పిఈ మార్కెట్. వన్స్ ఈ క్రూషియల్ పాయింట్ బ్రేక్ చేస్తే మార్కెట్ సిఈ ట్రెండ్లో మారినట్టు. ఓకేనండి, ఇది ఫస్ట్ కన్ఫర్మేషన్. ఓకేనండి, ఇది ఫస్ట్ కన్ఫర్మేషన్. ఈ క్రూషియల్ పాయింట్, ఈ డాట్స్ లాగా లైన్స్ ఉన్నాయని లైన్ క్రూషియల్ పాయింట్ లైన్ అనమాట. మార్కెట్ ఓపెన్ అయిన క్యాండిల్ దాని కింద ఓపెన్ అయింది. మనకి సెకండ్ క్యాండిల్ ఈ రెడ్ లైన్ కింద మనకి క్లోజ్ అయింది. అంటే పిఈ అంటే క్రూషియల్ పాయింట్ కిందే ఉంది, పిఈ జోన్లోకి వచ్చేసింది మన ఎంట్రీ సెకండ్ క్యాండిల్. మార్కెట్ ఈ ఎల్లో లైన్స్ ఉన్నాయి, ఈ రెండు లైన్స్ అనేవి మార్కెట్ రేంజ్ అండి. మార్కెట్ ఈ రెండు లైన్స్ మధ్యన ఉంటే రేంజ్ బౌండ్ ఉంటుందని అర్థం. ఫస్ట్ మనకి రెడ్ లైన్ కింద ఎప్పుడైతే క్యాండిల్ క్లోజ్ అవుతుందో మన ఎంట్రీ తీసుకుంటే మన ఫస్ట్ టార్గెట్ ఎల్లో లైన్. వన్స్ ఈ ఎల్లో లైన్ బ్రేక్ చేసి ఎల్లో లైన్ మళ్ళీ పైకి బ్రేక్ చేయకపోతే కనుక మార్కెట్ ఫుల్ ట్రెండీ మార్కెట్ పిఈ సైడ్ అని ఇంత ముందు నేను వీడియోలో మాట్లాడా. చూడండి, ఎల్లో లైన్ కిందకి బ్రేక్ చేసింది, చాలాసేపు టైం పాస్ చేసింది. ఇక్కడ ఫస్ట్ టార్గెట్ ఇది. ఎల్లో లైన్ తర్వాత ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్. మార్కెట్ కరెక్ట్గా వెళ్ళి చూడండి, దీన్నే ఒకసారి సపోర్ట్ తీసుకుంది, రెండోసారి సపోర్ట్ తీసుకుంది, మూడోసారి తీసుకుంది. మీకు క్లియర్గా తెలిసిపోతుంది మార్కెట్ ఎప్పుడు ఏంటన్నది. కరెక్ట్గా ఇవ్వండి. మళ్ళీ మీరు ఏమన్నా చిన్న స్కాల్ప్ కూడా సిగరెట్ ట్రేడ్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనకి ఈ బై సిగ్నల్స్ అనేవి వస్తాయి. బై సిగ్నల్, సెల్ సిగ్నల్ అని ఇక్కడ నుంచి మార్కెట్ మీరు ట్రేడ్ తీసుకుంటే ఈ క్యాండిల్ వరకు మీరు వెయిట్ చేయొచ్చు, ఎందుకంటే ఫస్ట్ టార్గెట్ వరకు. వన్స్ చాలాసేపు కన్సల్టేషన్ అయింది, తర్వాత కరెక్ట్గా ఎగ్జాక్ట్గా దాన్నే సపోర్ట్ తీసుకొని మార్కెట్ మధ్యాహ్నం చూడండి 3 గంటల కానీ మంచి టపటప క్యాండిల్స్ పడిపోయినాయి. ఎక్కడికి? టార్గెట్కి. ఈ టార్గెట్ని టచ్ చేసింది. ఇక్కడ పెండింగ్ ఉంది టార్గెట్, ఆ పెండింగ్ని టచ్ చేసేసి ఇది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి ఉందంటే మార్కెట్ దీని పైకి వెళ్తలేదంటే మార్కెట్ పిఈ సైడ్ ట్రెండీ అని అర్థం. వన్స్ ఎల్లో లైన్ పైనుంచి మళ్ళీ క్రాస్ చేస్తే మీకు మళ్ళీ టార్గెట్ ఇది ఈ క్రూషియల్ పాయింట్ దాకా వెళ్తుంది, లేదంటే దీన్ని టచ్ చేస్తుంది. అంటే మార్కెట్ వి షేప్ రికవరీ వచ్చినా మార్కెట్ ఏ డైరెక్షన్ అయినా సరే మనకి క్లియర్గా మనకి డైరెక్షన్ అనేది తెలిసిపోద్ది. ఇక్కడ చూసారు మీకు నిన్నటి రోజు ఈ ఎల్లో లైన్ పైకి వచ్చేసరికి మళ్ళీ మార్కెట్ పైకి క్రూషియల్ పాయింట్ దాకా వెళ్ళాలని ట్రై చేసింది. ఇదిగోండి నిన్నటి రేంజ్ ఇది. మార్కెట్ పైకి వెళ్ళకుండా కిందకి బ్రేక్ చేసింది, ఇక్కడ దాకా వచ్చింది మార్కెట్ పీకి ట్రెండ్. మళ్ళీ మా సెకండ్ హాఫ్లో మళ్ళీ ఇది బ్రేక్ అయింది సిఈ. ఎక్కడి వరకు? ఇదిగోండి ఇక్కడ మన రెడ్ లైన్ ఉంది, అక్కడ వరకు ఎగ్జాక్ట్గా లైన్ టచ్ చేసి మార్కెట్ అంటే మార్కెట్లో ప్రతి మూవ్ కూడా మనకి క్లియర్గా అర్థమైపోద్ది అనమాట. మార్కెట్ ఏం జరుగుతుంది ఏంటి అన్నది. సిఈ జోన్ ఎక్కడి నుంచి, పిఈ జోన్ ఎక్కడి నుంచి. కొత్త వాళ్ళు కూడా సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడే ఇండికేటర్ అనమాట. దీని పెద్ద కాంప్లికేట్ ఏమి ఉండదు. సింపుల్గా మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే మీకు లైన్స్ అనేవి మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే మీకు మార్కెట్తో పాటు లైన్స్ అనేవి వచ్చేస్తాయి. మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ పూర్తయ్యే వరకు మీరు కొద్దిగా వెయిట్ చేసుకుని తర్వాత నుంచి నెక్స్ట్ క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అవుతుంది, మన ఎంట్రీ ఉందా లేదా, టార్గెట్ ఏంటి అని క్లియర్గా మీరు ఎగ్జాక్ట్గా ట్రేడ్స్ చేసుకోవడానికి. మార్కెట్ రివర్స్ అయితే ఎక్కడి నుంచి రివర్స్ అవుతుందని ఆ లోనే మీరు ట్రేడ్ పట్టుకోవడానికి దీని ఒక్క దాని మీద ప్రాక్టీస్ చేస్తే మీకు మన ఇండియన్ మార్కెట్స్లో స్టాక్స్లో కానీ ఇండెక్స్లో కానీ ఆప్షన్స్లో కానీ ఎందులోనైనా చాలా ఈజీగా పనిచేసి ఇండికేటర్ అనమాట. ఇప్పటి వరకు ఇలాంటి ఇండికేటర్ మన తెలుగు కమ్యూనిటీలో కానీ హిందీ కమ్యూనిటీలో కానీ ఎవ్వరు ఇవ్వాల. ఏవో ఇండికేటర్లు ట్రేడింగ్ వ్యూలో ఇండికేటర్ల కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కానీ ఇలా మార్కెట్ ప్రైస్ టు ప్రైస్ కరెక్ట్గా ప్రతి క్యాండిల్ కూడా ఎవ్వరు చెప్పరు. ప్రైజ్ యాక్షన్ చూడమంటారు,
బాటాలు చూడమంటారు, ఏమి చూడం. కరెక్ట్గా ప్రైజ్ మనం ఏ ప్రైజ్ కాడి నుంచి రిజెక్ట్ అవుతుంది, ఆ ప్రైజ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. వన్స్ ఎల్లో అయిన బ్రేక్ అయితే షార్ప్ మూవ్ పైకి ఉంటుంది, కానీ దీన్నే సపోర్ట్ చేసుకుని ఏం చేసింది, షార్ప్ మూవ్ కిందకు వచ్చింది. కింద టార్గెట్ ఎక్కడి వరకు వస్తుంది, ఇవన్నీ టార్గెట్లు. పైకి వెళ్తే ఎక్కడి వరకు వెళ్తుంది. నిన్న చూడండి ఎల్లో లైన్ పైకి బ్రేక్ చేసింది, ఇదిగోండి ఇక్కడ వరకు టార్గెట్. మధ్యాహ్నం 3 క్యాండిల్స్, ఇవాళ మధ్యాహ్నం 3 క్యాండిల్స్. అంటే ప్రతి మూవ్ కూడా మీరు మార్నింగ్ టైం మంచి మూవ్ వచ్చింది, తర్వాత అంతా కన్సల్టేషన్ అవుతుంది. మార్కెట్ ఈ జోన్ మధ్యలోనే పైకి కిందకి ఆడింది. 1 2 3 సార్లు టచ్ చేసి మూడోసారి కూడా బ్రేక్ చేయలేక మార్కెట్ కిందకి రివర్స్ అయిపోయింది. అంటే ఇక్కడే మనకి సెల్ సిగ్నల్ ఇచ్చేసింది క్లియర్గా. మన ఎంట్రీ, మీ స్టాప్ లాస్ ఇదే. ఈజీగా మీకు 100 పాయింట్ల పైన మూవ్ అయింది మార్కెట్. ఇక్కడ మీరు ఈజీగా 20-30 పాయింట్లు కూడా ఇక్కడ ఇవ్వండి. కిందకు వచ్చింది, కిందకి వెళ్ళాక పైకి వెళ్ళి సపోర్ట్కి వెళ్ళింది. ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది, ఇది గ్రీన్లోకి మారింది. మీరు ఇక్కడ పెట్టుకొని టార్గెట్ దీని వరకు తీసుకోవచ్చు. వన్స్ దీన్ని బ్రేక్ ఇక్కడ వరకు టార్గెట్ తీసుకుని మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. ఎందుకంటే దీని పైన క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, నెక్స్ట్ క్యాండిల్ రివర్స్ అయిపోయింది. పిఈ ట్రేడ్ మంచి ట్రేడ్. మీరు అండి ఇలాగే సిఈలో పిఈలో కూడా మీరు ఇలాగ ఎన్ని రోజులైనా మన లెవెల్స్ బేస్ చేసుకొని చూడండి. క్రూషియల్ పాయింట్ దగ్గరే సస్టైన్ అయింది. నిన్న క్రూషియల్ పాయింట్ పైన సస్టైన్ అవ్వలేక రివర్స్ అయిపోయింది. మీకు ఎప్పుడైతే ఈ రెడ్ లైన్ చూడండి, అంతకుముందు అంతసేపు మార్కెట్ నిన్న చాలాసేపు సస్టైన్ అయింది మార్నింగ్. ఇదిగోండి మనకి ఈ రెడ్ లైన్ కింద ఈ రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది, సెల్లో ఉంది, క్లోజ్ అయింది. కానీ ఇది గ్రీన్లో ఉంది. అంటే ట్రేడ్ వద్దు, మీరు రివర్స్ అయిపోద్ది, మీరు క్యాండిల్ చూసి టెంప్ట్ అవుద్దని క్లియర్గా మన ఇండికేటర్ ఇక్కడ మిమ్మల్ని ఆపుద్ది. రెండోసారి సెల్ ఇచ్చింది మార్కెట్, ఇక్కడికి వెళ్ళి మళ్ళీ సేమ్ ప్లేస్ నుంచి రివర్స్ అయింది. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ హై దగ్గర హై బ్రేక్ చేయలేకపోయింది మార్కెట్. ఎందుకంటే క్రూషియల్ పాయింట్ పైకి వెళ్ళింది, కానీ అసలు ఈ హై బ్రేక్ చేస్తే మార్కెట్ ఇది ఈ ఎల్లో లైన్ టార్గెట్. ఈ ఎల్లో లైన్ బ్రేక్ చేస్తే మార్కెట్ ట్రెండ్, ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ అనమాట. అంటే మార్కెట్ ఏ డైరెక్షన్లో ఎక్కడి వరకు వెళ్తుందని కూడా క్లియర్గా, మార్కెట్ అక్కడికి వెళ్తలేదంటే మార్కెట్ కిందకు వస్తుందని మీ కళ్ళ ముందు కనబడుతుంది అనమాట. ఈ ఫస్ట్ క్యాండిల్ యొక్క హై కూడా బ్రేక్ చేయలేకపోయింది మార్కెట్. కిందకి పిఈ సైడ్ చూడండి, మళ్ళీ రెడ్ లైన్ కింద క్లోజ్ అవ్వలేదు, మళ్ళీ రివర్స్ అయింది. మళ్ళీ క్లోజ్ అవ్వలేదు, మళ్ళీ పైకి లాగారు. చూడండి ఎంత పైకి లాగారు. వన్స్ ఇది బ్రేక్ అయింది, మార్కెట్ షార్ప్ ఫాల్ వచ్చింది. చూసారా ఈ ఫాల్, ఇక్కడి నుంచి ఇది ఇంచుమించు 100 పాయింట్లు మూవ్ అయింది ఎక్కడి నుంచి ఎక్కడికి. ఏమండి ఆల్రెడీ సెల్ ఇచ్చింది, ఇంకా రెడ్ లైన్ బ్రేక్ చేసేసింది. ఎల్లో లైన్ ఫస్ట్ టార్గెట్ దాకా వచ్చేసింది ఇంచుమించు. ఇక్కడ మళ్ళీ ఇది బయర్స్ యాక్టివేట్ అయిపోయారు, మీకు కనపడుతుంది. ఈ ఎల్లో లైన్ కింద సస్టైన్ అయిపోయింది. దీన్ని కనుక వన్స్ పైకి బ్రేక్ చేయలేకపోతే మళ్ళీ ట్రెండీగా మనకి ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ వచ్చేసేది. కానీ ఏం చేసింది మార్కెట్, ఇది గ్రీన్లోకి మారిపోయింది. అంటే మార్కెట్ ఎక్కడి నుంచి మూవ్ అవుతుందో దానికంటే ముందు మీరు ఎంట్రీలో ఉండడానికి కన్ఫర్మేషన్ మీకు అర్థమైపోద్ది. ఇది గ్రీన్లోకి మారింది, బై సిగ్నల్ ఇచ్చింది. మీరు వన్స్ ఈ లైన్ పైన క్యాండిల్ క్లోజింగ్ కోసం వెయిట్ చేయాలి. క్లోజ్ అయింది, నెక్స్ట్ టార్గెట్కి వెళ్ళిపోయింది. నిన్నటి రోజు క్లోజ్ అయిపోయింది. ఇవాళ చూడండి, ఇవాళ కూడా సేమ్ క్రూషియల్ పాయింట్ కిందే మార్కెట్ పైనుంచి వచ్చి క్రూషియల్ పాయింట్ కింద క్లోజ్ అయింది. సెకండ్ క్యాండిల్ రెడ్ లైన్ కింద క్లోజ్ అయిపోయింది. ఈ లైన్ అనేది రెడ్లోనే ఉంది, ఇది సెల్లోనే ఉంది. మనకి నెక్స్ట్ టార్గెట్ కనబడుతుంది ఎల్లో లైన్. మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుని ఎల్లో లైన్ వరకు ట్రేడ్ చేయొచ్చు. క్యాండిల్స్ ఈ రెడ్ లైన్ బట్టి చేసుకుని మీరు ఇంకా వెయిట్ చేసి ఇక్కడ బుక్ చేసుకోవచ్చు ప్రాఫిట్. వన్స్ అయిపోయింది, నెక్స్ట్ టార్గెట్ కోసం చూస్తున్నారు మీరు. మార్కెట్ ఈ లైన్ కిందే సస్టైన్ అవుతుందా, పైకి వెళ్తే అంటే చాలాసేపు సేమ్ నిన్నటి మార్కెట్ లాగే ఈ రేంజ్లోనే సస్టైన్ అయ్యి నిన్న పైకి బ్రేక్ చేసింది. వాళ్ళు కరెక్ట్గా ఇంకా దాన్ని టచ్ చేసి బ్రేక్ చేయలేకపోయింది. ఎన్నిసార్లు, 1 2 3 సార్లు ట్రై చేసింది గట్టిగా. బయర్స్ ట్రై చేశారు, బయర్స్ వాళ్ళకి కాలేదు, ఫెయిల్ అయిపోయారని క్లియర్గా మనకు తెలిసిపోయింది. పిఈ సైడ్ ట్రెండ్ క్రూషియల్ పాయింట్ కింద ఉంది, ఎల్లో లైన్ కిందే ఉంది, కింద ఎల్లో లైన్ చూడండి. ఇంకా అక్కడి నుంచి భయంకరమైన ఫాల్ అనమాట. ఇలాంటి మూలే పట్టుకోగలగాలి కరెక్ట్గా. మనకి ఎక్కడో ట్రేడ్ మంచి ట్రేడ్ వచ్చింది, ఎక్కడో ట్రేడ్ వచ్చింది. మనం ఏం ప్రైజ్ యాక్షన్ చూడలేదు, క్యాండిల్స్ చూడలేదు, బాటాలు చూడలేదు. ఓన్లీ వన్ ప్రైజ్. ఆ ప్రైజులు బేస్ చేసుకుని సిఈలు ఎక్కడి వరకు వెళ్తుంది, పిఈలు ఎక్కడి వరకు వెళ్తుంది, సపోర్ట్ ఎక్కడ తీసుకుంటుంది, అంతే.
మీ కళ్ళ ముందు దాంట్లో బై ఎంట్రీలు, సెల్ ఎంట్రీలు. ఆ ఎంట్రీలో మీరు ఎంతసేపు ఉండొచ్చు, దాంట్లో మీరు స్టాప్ లాస్ ట్రైలింగ్కి ఒక లైను. ఇలా మీకు ప్రతికి మీకు క్లియర్గా అర్థం అవడం కోసం టోటల్గా ఇది చూడండి. మార్కెట్ రివర్సల్స్ ఆల్రెడీ వైట్ లైన్స్ అనేవి రివర్సల్స్ వచ్చేస్తాయి. వన్స్ మీరు ఇక్కడ వచ్చిందంటే మీ ఇది ఆప్షన్స్లో కూడా సేమ్ ఇలాగే ప్రైజెస్ లైన్స్ అనేవి వస్తాయి. మీరు ఇండియా స్టాక్స్ ఓపెన్ చేసినా స్టాక్స్ కూడా అలాగే వస్తాయి. ఇది చూడండి, దీని కింద వన్స్ ఈ లైన్లు వచ్చినాయి, ఈ లైన్ ఏది బ్రేక్ చేయలేకపోయింది, పెద్ద పెద్ద విక్కులు పడ్డాయి, రివర్స్ అయింది సిఈ సైడ్. ఇది నిన్నటిది, ఇది మొన్నటిది. చూడండి ఎగ్జాక్ట్గా మార్కెట్ ఈ ఈ గ్రీన్ లైన్ పైన క్లోజ్ అయింది, ఎల్లో లైన్కి వెళ్ళింది, ఎల్లో లైన్ పైన సస్టైన్ అవ్వలేకపోయింది, ఎల్లో లైన్ కింద సెల్ ఇచ్చింది, మళ్ళీ కిందకు వచ్చింది మార్కెట్. క్లియర్గా అసలు మీ ఎంట్రీ అసలు ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. పిఈ సైడ్ ఉండండి, పిఈ సైడ్ ఉండండి అని. ఇంకా ఎందుకంటే వన్స్ ఈ ఎల్లో లైన్ బ్రేక్ చేయలేకపోయి కిందకు వస్తుందంటే మార్కెట్ క్రూషియల్ పాయింట్కి వచ్చేస్తుంది. క్రూషియల్ పాయింట్ కిందకు వచ్చిందంటే మార్కెట్ పిఈ ట్రెండ్లో మారిపోయినట్టు. ఇది చూడండి, వచ్చేసి రెడ్ లైన్ కింద ఉండిపోయింది మార్కెట్. అంటే మార్కెట్లో ఎక్కడి నుంచి ట్రేడ్ వస్తుంది, ఎక్కడ రివర్స్ తీసి చూసారా, ఫుల్ పిఈ ట్రెండ్. క్రూషియల్ పాయింట్ కింద ఓపెన్ అయింది, ఈ రెడ్ లైన్ కింద క్లోజ్ అయింది. ఇటు చూడండి, ఎల్లో లైన్ కిందకు వచ్చింది, ఎల్లో లైన్ సపోర్ట్ తీసుకొని ఫుల్ ట్రెండ్. అంత ముందు రోజు ఎక్కడ వరకు ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్. ఇలా ఎన్ని రోజులైనా సరే ఈ లైన్స్ అనేవి మీకు మార్కెట్ ఓపెన్ అవ్వగానే వచ్చేస్తాయి. వచ్చి మార్కెట్లో అలా ఉంటాయి అంతే. మీరు ఆ లైన్ చూసుకొని ఆ లైన్ దగ్గరికి వచ్చాక మార్కెట్ క్యాండిల్ పైకి క్లోజ్ అవుతుందా, కింద క్లోజ్ అవుతుందా అని చూసుకొని ట్రేడ్స్ తీసుకోవడమే. ఇందులో ఆప్షన్స్లో కూడా ఇలాగే వస్తాయి క్లియర్గా. ఇది మన ఇండికేటర్. ఇటువంటి ఇండికేటర్ మీరు ఎక్కడ చూసి కూడా ఉండరు. మీరు ఇప్పుడు వరకు చాలా ఇండికేటర్లు కొని ఉంటారు, వాడి ఉంటారు. నేను చెప్పవసరంలా మీరే చెప్తారు అవి దేనికి పనికి రాలేదని. నేను ఇలాగ ఎన్ని రోజులు మన ఎంట్రీస్ వచ్చినాయి అని క్లియర్గా చూపిస్తున్నాను, చూసుకోండి. ఎందుకంటే క్లియర్ సబ్జెక్ట్ మీకు ఎవరు చెప్పరు. దీంతోపాటు అసలు ఈ క్రూషియల్ పాయింట్ ఎలాగా, అసలు మార్కెట్ని డిసైడ్ మనకి క్లియర్గా వ్యూ అర్థమైపోవడానికి మీరు న్యూస్ లేనక్కర్లేదు. మార్కెట్లో నిన్న ఏం జరిగింది, అసలు న్యూస్ ఏం జరిగింది, మార్కెట్ కిందకి పడుతుందా పైకి పడుతుందా అని మార్కెట్ మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్తాను. మార్కెట్ ఇక్కడ మాయమైపోయి ఇక్కడ ప్రత్యక్షం అవ్వదుగా, ఇక్కడ మాయమైపోయి ఇక్కడ ప్రత్యక్షం అవ్వదు కదా. మార్కెట్ కింద పడుతుందంటే మనకు తెలియాలి. ఎందుకంటే ఫుట్ ప్రింట్స్ ఇందులో బిగ్ ప్లేయర్స్ అని రకరకాల ఎక్కువ మంది క్వాంటిటీ లిక్విడ్ స్వీప్స్ అని ఇలా చాలా ఉంటాయి. ఏమండి, ఎన్ని కాన్సెప్ట్లు కన్ఫ్యూజ్ అయిపోవడం తప్పితే ఉండదు. మీకు సింపుల్ కాన్సెప్ట్, ఎక్కడి నుంచి ఈ రెడ్ లైన్ బ్రేక్ అయిందా పిఈ ట్రేడు, ఈ గ్రీన్ లైన్ బ్రేక్ పైన ఉందా సిఈ ట్రేడు. ఒకవేళ మార్కెట్ పిఈలో ఉన్నప్పుడు సిఈలో ట్రెండ్ చేంజ్ అవ్వడానికి ఏంటి పరిస్థితి, క్రూషియల్ పాయింట్ పైకి బ్రేక్ అవ్వాలి, అసలు మార్కెట్ రేంజ్ ఎంత. ఈరోజు మార్కెట్ రేంజ్ ఇగో 2 ఎల్లో లైన్స్ మార్కెట్ రేంజెస్. వన్స్ దీనిపైన మార్కెట్ పైదాకా వెళ్ళి దీన్ని టచ్ చేసి కిందకు వచ్చేది, మళ్ళీ వాలటాలిటీ మార్కెట్లో ఏం జరుగుతుందని తెలుసండి మీకు. ఎల్లో లైన్ టచ్ చేసి మళ్ళీ ఎల్లో లైన్కి వచ్చేది, మళ్ళీ ఎల్లో లైన్ టచ్ చేసి ఎల్లో లైన్కి వెళ్ళి. వాలటాలిటీ మార్కెట్లో కూడా మీరు కంటిన్యూ ట్రేడ్ చేసుకోవచ్చు. లేదు ట్రెండీ అంటారా, కిందకి బ్రేక్ అయ్యి కొద్దిగా సస్టైన్ అయ్యి ఇలాంటి ఫాల్ వస్తుంది. లేదు పైకి అంటారా, పైకి కూడా. వన్స్ మరి ఇక్కడి నుంచి రివర్స్ అవుద్దా, మీకు వెంటనే వీ షేప్ రికవరీలు ఇలాంటివన్నీ ఉంటాయి మార్కెట్లో. ఎంతైతే ఫాల్ అయిందో అంత మళ్ళీ రికవరీ అయిపోద్ది సెకండ్ హాఫ్ నుంచి. అలాంటి ట్రేడ్స్ చూడండి. మధ్యాహ్నం మంచి ట్రేడ్ మిస్ అవుతుంది, ఎగ్జాక్ట్గా సెల్ వేసి ఏ క్యాండిల్ ఎక్కడ రివర్స్ అయింది అది మీ కళ్ళ ముందు కనబడుతుంది మార్కెట్. అప్పుడు మీరు ట్రేడ్ చేయడం అనేది చాలా ఈజీ. ఇందులో ప్యాటర్న్స్ చూడక్కర్లేదు, ఫేర్ వాల్యూ గ్యాప్స్ చూడక్కర్లేదు, క్యాండిల్స్ చూడక్కర్లేదు. దీనికోసం మీరు పెద్ద పెద్ద చరిత్రలు చదవవసరం లేదు. క్లియర్గా కళ్ళ ముందు ఇండికేటర్ని చూసుకొని దాని మీద ట్రేడ్ చేయడం, మీ ఎమోషనల్స్ కంట్రోల్ చేసుకోవడం ఒక్కటి ఉంటే చాలు. మన సిస్టమ్, మన టూలు, మన ఇండికేటర్ ఏం చెప్తుందో దాన్ని ఫాలో అయితే చాలు, అంతే. దాన్ని బట్టి ట్రేడ్ చేసుకుంటే 100% మీరు ట్రేడింగ్లో సక్సెస్ అవుతారు. కన్సిస్టెంట్స్గా ప్రాఫిట్స్ గెయిన్ చేయగలుగుతారు. ఇది మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బ్యాక్ టెస్ట్ చేసుకుని ఏం జరిగింది, ఏ రోజు ఏ లైన్ ఎలా పనిచేసిందని మీరు కొన్ని సంవత్సరాల పాటు బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు. ఎంత బ్యాక్ టెస్ట్ చేస్తే మీకు అంత అనుభవం వచ్చేస్తుంది, ఏ లైన్ బిహేవియర్ ఏంటని. దీంట్లో ఇంకా ఇంకొక 3 లైన్స్ ఉంటాయి. ఆ లైన్స్ నేను మరీ మార్కెట్ మీకు చెప్పడానికి ఈజీగా ఉంటుందని నేను ఆ లైన్స్ తీసా.
మీరు ఆ లైన్స్ కూడా ఆ లైన్స్ కూడా ఆన్ చేస్తే మీకు ఇంకా ఈజీ అయిపోతుంది. మార్కెట్లో ఎంత సులువుగా మార్కెట్ను మనం పసిగట్టగలం అన్నదే దాన్ని బట్టి తయారు చేసిన సబ్జెక్టే ఇది. ఇందులో మీకు క్రూషియల్ పాయింట్ ఉంటుంది, బయింగ్ లెవెల్ ఉంటుంది, సెల్లింగ్ లెవెల్ ఉంటుంది, ట్రెండ్ ఎప్పుడో తెలిసిపోద్ది, సిఈ ట్రెండ్ ఎప్పుడో తెలుస్తుంది, పిఈ ట్రెండ్ ఎప్పుడో తెలుస్తుంది. దీంతోపాటు మీకు వీక్లీ అసలు ఈ వారం సోమవారం నుంచి శుక్రవారం, ఇప్పుడు ఈ వారం జరిగిపోయింది కదండి, నెక్స్ట్ వారం ఏం జరుగుద్ది సోమవారం నుంచి శుక్రవారం వరకు, ఈ వారం మీకు ఏం జరిగిందో సింపుల్గా చూపిస్తా. అలాగే చూడండి. ఏం జరిగిందండి, వరుసగా పైనుంచి ఫాలో అవుతా వచ్చింది, మధ్యలో ఒకసారి పైకి వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది, మన ఇల్లు లైన్కి వెళ్ళింది, మళ్ళీ ఫాలో అవుతా వచ్చింది. ఇంత ఫాలో అవుతుంది మార్కెట్. అసలు ఏంటి, దీన్ని ఇప్పుడు ఇక్కడ రివర్స్ అయిందండి, ఇక్కడ రివర్స్ అయింది, ఇక్కడ రివర్స్ అయింది, ఒకటి, రెండో రోజు, మూడో రోజు, 3 రోజులు వరుసగా ఫాలో అయింది. దీని టార్గెట్లు ఆల్రెడీ వీక్లీ టార్గెట్లు మనకు ముందు ఉంటాయి ఆల్రెడీ. ఓకేనండి. ఒకవేళ మార్కెట్ ఫాల్లో ఉందంటే అది ఎక్కడి వరకు వస్తుందని మీకు వీక్లీ రేంజెస్ సోమవారం నుంచి శుక్రవారం వరకు నడిచే టార్గెట్స్ అనేవి ఇప్పుడు డైలీ మార్కెట్ లెవెల్స్ ఎలా వస్తాయో అలా వీక్లీ రేంజెస్ కూడా వస్తాయి. వీక్లీ టార్గెట్స్ నా సబ్జెక్ట్లో అది కూడా ఇంక్లూడెడ్ మీకు నేను చెప్తాను. ఈ టూల్స్ అనేవి మీకు నేను లైఫ్ లాంగ్ యాక్సెస్తో మీకు నేను ఇస్తాను. మీరు ఈ టూల్ మీ సిస్టమ్ మీద పెట్టుకుని మీ సిస్టమ్ చూసుకుంటా, మీరు ఇంకా ఏ మెంటర్ని ఫాలో అవసరంలా. మార్కెట్ ఓపెన్ అయిందా, ఏ న్యూస్ కూడా ఫాలో అవసరంలా. మార్కెట్ ఓపెన్ అయిందా, క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడ, ఎంట్రీలకి ఎగ్జిట్లకి మన సిగ్నల్స్, సెల్ సిగ్నల్స్, బై సిగ్నల్స్ వస్తాయి. మీరు టార్గెట్ టు టార్గెట్ ఈజీగా ట్రేడ్ చేసుకొని బయటికి రావచ్చు. మార్కెట్ డైరెక్షన్ ఎప్పుడు చేంజ్ అవుతుంది కూడా క్లియర్గా తెలుస్తుంది. మీరు మార్కెట్ ముందు పేషెన్స్గా కూర్చొని మార్కెట్ కరెక్ట్గా సిగ్నల్స్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్స్ చేసుకుంటే మీకు లాస్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ. ఏంటంటే ఓన్లీ మన ఎమోషనల్స్ కంట్రోల్ చేసుకోకుండా ట్రేడ్ చేస్తేనే లాస్ అవుతాం. తప్పితే సిస్టమ్ను ఫాలో అయ్యి ఇండికేటర్ను ఫాలో అయితే మటుకి లాస్ అయ్యే ఛాన్సే ఉండదు. మీకు క్యాపిటల్ పోయే ఛాన్స్ ఉండదు. ముందు మీరు క్యాపిటల్ పోనప్పుడు మీరు కంపల్సరీ మనీ అనేది గెయిన్ చేస్తారు. డబ్బులు సంపాదించడం కోసం ఇది ఒక అద్భుతమైన ఇండికేటర్ ట్రేడింగ్లో. ఇప్పటి వరకు ఇంత సులభంగా ఇండికేటర్ తయారు చేసి మీకు ఎవరు చూపించరు. సిస్టమ్ ముందు ఇండికేటర్ చెప్తారు, టక్ మనీ ఇలా చెప్పించి మూవింగ్ యావరేజ్ అయ్యే పెట్టి చూపిస్తారు. కానీ అసలు ఆ ఎనిమి ఇండికేటర్లు ఆ ఓన్గా బిల్డ్ చేసిన వాళ్ళు ఇప్పుడు వరకు ఎవ్వరూ లేరు. ఉన్న ట్రేడింగ్ వ్యూలో ఉన్న ఇండికేటర్లని పేర్లు మార్చి రంగులు మార్చి పెట్టి చెప్పుకునే వాళ్ళు తప్పితే నాలాగా ఇంత ఫెయిర్గా ఎఫెక్ట్ పెట్టి నేను తయారు చేసిన ఇండికేటర్ ఎవరూ చూపించరు. ఇలా ఎవరు తయారు చేసుకోలేదు కూడా. ఏమండి, ఓకే, మీరందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నిన్నటి వీడియో ఇవాళ వీడియో కలిపి నిన్నటిది ఇవాళ మార్కెట్ చూపించాను. ఎన్ని రోజులైనా 100% మన లెవెల్స్ బేస్ చేసుకొని మార్కెట్ నడవాలి. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ సోమవారం మార్కెట్ అయిపోయిన తర్వాత కలుద్దాం. దీని గురించి సబ్జెక్టు క్లియర్గా నేను ఈ టూల్ యాక్సెస్ కావాలన్న వాళ్ళు వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. దీని గురించి డీటెయిల్స్ తెలుసుకోండి. ఇంట్రెస్ట్ ఉంటే మీరు ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలి, నాకు ఇందులో ప్యాషను అనుకున్న వాళ్ళు కంపల్సరీ, మీకు ఎవరిని బలవంతం లేదండి, నా వరకు ఇంట్రెస్ట్ ఉండి ఇబ్బంది పడుతున్న వాళ్ళు మంచి సబ్జెక్ట్ కోసం వెతుకుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఈ టూల్ని మీరు తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.